మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుని స్తోత్రాలు, దేవుని మాటలు. ఎస్తేరు గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు, అహస్సారగా రాజు అంటాం. ఆ దినంలో జరిగిన చర్యల వివరం హిందూ దేశము మొదలుని కోకా దేశం వరకు 127 సంస్థానాలకు రాజు అంట ఆయన. ఆ కాలమందు రాజున ఆశ్రయగా గాసన్ కోటలో నుండి రాజు పరిపాలన చేసి ఉండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులందరికీ విందు చేశాడనమాట. తన అధిపతులందరికీ సేవకులందరికీ విందు చేశాడనమాట. విందు చేసి అందరికి విందు చేసి 3 రోజులు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. దేవుని స్తోత్రం. ఒక ఆలోచన వచ్చి వీళ్ళందరికీ రాణి అయిన బస్తీని చూపించాలని ఒక ఆలోచన వచ్చింది. ఆయనకి ఆలోచన వచ్చి రాణిని పిలవనంపించాడు అనమాట. పిలవమని చెప్తే వాళ్ళు వెళ్తే ఎలా ఈ రాణి రానంది. నేను రానంది అనేది అప్పటికి అక్కడ అప్పుడు గొడవ మొదలైంది, చందుగుడి మొదలైంది. రాజుగారి మాట రాణి వినలేదు అని ఏడోళ్ళు ఏమంటారు, రాజు మాట రాణి వినలేదు, మీ మాట మేమెంత వింటామని పనోళ్ళు కాడ వీళ్ళ భర్తలకే తిరిగారన్నమాట. తిరిగితే అప్పుడు రాజు ఏదో ఒకటి చేయాలి, లేకపోతే మా ఆడవాళ్ళు కాడ మాకు ఎదురు తిరుగుతున్నారో అని చెప్పాడనమాట. చెబుతున్నారు వీళ్ళు పనోళ్ళు. చెబుతుంటే అప్పుడు రాజు ఏం చేశాడు, ఆ బస్తీని రాణి పదవిలో తీసేసాడనమాట. రాణి ఎక్కడ లేదు, వస్తీని తీసేసాడనమాట. తీసేసి ఆ బస్తీ బదులుగా ఒక రాణిని ఎన్నుకుంటాకి స్వయంవరం పెట్టారన్నమాట. పెడితే ఈ వస్తీ తీసేసాడు. రాజు మాట వినలేదు కదా, అందుకనే బస్తీని తీసేసాడు అనమాట. తీసేసి మళ్ళీ స్వయంవరం పెట్టాడు. రాజుకి పెళ్లి కుమార్తె కావాలని పెడితే అందరూ 3 మంది కుమార్తెలు వచ్చారన్నమాట. పెళ్ళి కాని వాళ్ళు అందరూ చాలామంది వస్తే రాజుగారికి అక్కడ రాజుకి ఎలా అయితే ఉంటే నచ్చుతారో ఈ ఏగే అన్న ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి తెలుసు. ఆయన అందరినీ ఆయన తరిపిస్తాడనమాట. ఆ రోజుల్లో అప్పుడు వేస్తారని ఒక ఆవిడ వచ్చింది, తల్లిదండ్రులు లేని పిల్ల. అతన్నే ఒక అతను పెంచుకున్నాడనమాట, మొద్దుగాయ అని ఒక ఆయన పెంచుకున్నాడనమాట. పెంచుకుంటే ఈ వార్తని ఏళ్ళతో పలంగి ఎస్తేరుని కాడ తీసుకొచ్చారన్నమాట. రాజు సంస్థానానికి తీసుకొస్తే ఈ ఏగే సిద్ధం చేయాలి కదా, సిద్ధం చేయాలి కదా, సిద్ధం చేస్తున్నాడు అనమాట. సిద్ధం చేస్తుంటే వీళ్ళందరూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వంటలారు. ఈ ఎస్తేరు ఏం చేసింది, ఏ అలంకారం వద్దంది, నాకు ఏ అలంకారం వద్దు, ఏగే ఏమైతే అలంకారం
చేస్తాడో అది నాకు చాలు, నాకు నాకు పచ్చాకించి అలక్కర వద్దు అని చెప్పింది మాట ఎస్తేరి. చెప్పేటప్పటికి అప్పుడు ఏగే వాళ్ళందరూ చిత్తపరిచాడు, వాళ్ళందరూ చిత్తపరిచాడు. వాళ్ళేమో ఓకు ఆ రంగులు పోసుకుని పొంగులు అవన్నీ పోసుకుంటున్నారు అన్నమాట. వాళ్ళు వేస్తే ఏమి పూసుకొని ఏమి నాకు వద్దు అంద. ఏగే ఎలా నడిపిస్తే అలా నడుపుతాను, ఎలా ఉండమంటే ఎలా ఉంటానో అని అందంట. అంటే అప్పుడు ఈ సమయం రానే వచ్చింది. దేవుడి స్తోత్రం. రాజు దగ్గరికి వెళ్తాకి సమయం రానే వచ్చింది. రానే వస్తే అప్పుడు వెళ్ళారు అందరూ ఒక లంకలో ఒకలో వెళ్ళారన్నమాట. వెళ్తే ఎవరో నచ్చల రాజుకి. వేస్తారు వెళ్ళేటప్పటికి వేస్తే దండేసాడు అన్నమాట. ఇట్లా ఇసిరాడు, వేస్తారు మళ్ళీ పడింది. వేస్తారు దేవుడు దయ పొందిందని పాట కాడ ఉంది. అట్లాగే రాజు దయ పొందింది. వేస్తే రాణి అయిందన్నమాట. రాణి అయితే ఈ వస్తుకి బదులు అది వేస్తే రాణిగా ఉందన్నమాట. ఉండేటప్పటికి వీళ్ళకే వ్యతిరేకం ఒక ఆయన ఉన్నాడు. ఎవరో ఆమానని. ఏంటి ఆయన మళ్ళీ ఉద్యోగం రాజు దగ్గరే ఆయనకి ఉద్యోగం. మళ్ళీ ఆ ఆమాన్ ఏం చేశాడంటే ఆ ఆమాన్ వస్తే ఒకసారి ఆ కోటలో ఉంటుండగా రాని అయింది కదా వేస్తారు. మొద్దుగా అయినేమో ఆ గేట్ కాడ ఉండే ఉద్యోగం ఇచ్చారు. ఈ ఆమాన్ వచ్చినప్పుడు ఆ మొద్దుగా అందరూ ఆమానికి నమస్కారం చేస్తున్నారు. ఈ మొద్దుగా నమస్కారం చేయబోయేటప్పటికి ఈ ఆమాను వీళ్ళ మీద పగపెట్టు ఆ మొద్దుగా మీద పగపెట్టాడు అన్నమాట. పగపెట్టుకుని నాకు నమస్కారం చేయడా అతను అని చెప్పి మనసులో అనుకున్నాడు అన్నమాట. అనుకుని ఆయన మీదే కాకుండా వాళ్ళ అంతా వంశం క్రైస్తవులు అందరు లేకుండా చేయాలని అనుకున్నాడు అన్నమాట. అనుకుని రాజు దగ్గర చెప్పాడన్నమాట. రాజా, మీకు వ్యతిరేకంగా కొందరు ఉన్నారు, ఆమె ఉంచకూడదు అని ఏయో ఒక మాటలు చెప్పేసాడు రాజుకి. చెప్పేసి రాజు దగ్గర ఉంగరం ఇస్తే రాజు సమ్మతించాడంట. ఆ ఉంగరం ఇచ్చాడు రాజు, నీ ఇష్టం వచ్చిన చేయమని. ఇచ్చేటప్పటికి ఈ యామాను ఇక వాళ్ళకి యూదులందరినీ నాశనం చేయాలని ఆలోచిస్తానమాట. ఆలోచించుకొని యూదులందరినీ నాశనం చేయాలని చూస్తే ఈ మాట ఎవరికి తెలిసింది? మొద్దుగాయ తెలిసింది. మొద్దుగాయ తెలితే మొద్దుగాయ ఏం చేశాడో ప్రార్థన చేస్తూ వేస్తే అరే దగ్గరికి ఉత్తరం పంపించాడనమాట. పంపించి ఎస్తేరుని అడిగితే ఎస్తేరు ఉపవాసం ఎస్తేరు వెళ్ళి నువ్వు మౌనంగా ఉండి రాను అనుకుంటున్నావేమో, నువ్వు ఇప్పుడు ఈ సమయంలో మౌనంగా ఉంటే బట్టికి యూదులకి మరోవైపు నుంచి సహాయం అందిద్ది, కానీ నీవు నీ ఇంటి వారు చనిపోతారో అని చెప్పాడు మొద్దుగాయ చెప్పాడన్నమాట. ఈ రాణి కూడా ఏ ప్రార్థన చేస్తానికి సిద్ధమైంది. కాకపోతే మొద్దుగాయ ఇట్లా అన్నాడు మళ్ళీ. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఈ రాణి ఏం చేసింది? ఉపవాసం ఉందన్నమాట. ఉపవాసం ఉండి ఆ పనికత్తుల కాడ ఉపవాసం ఉన్నారు రాణితో కలిసి.
ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజుకు చెప్పాలన్నమాట ఇలాగని. రాజు దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎంతో నిష్ఠగా ఉండాలన్నమాట. ఉపవాసం ఉండి ఆవిడ వెళ్తే సిద్ధమైంది. ఒకవేళ రాజుకి నచ్చపోయి ఉంటే, నచ్చకుండా వెళ్తే, రాజు సన్నిధికి వెళ్తే ప్రాణాన్ని కూడా తీసేస్తారు ఒక్కోసారి. ఆయన దయ ఉండాలి. రాజు దయ ఉంటే వెళ్ళినా ఏమవుతాం. ఆ రాజు దయ లేకపోతే ప్రాణం కూడా పోతుంది ఒకసారి. అట్లాగే నేను ఆ ప్రాణం పోతే పోయింది, నేను ఇట్లా వెళ్తాను రాజు దగ్గరికి, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను నా పనిగతులు ఉపవాసం ఉంటున్నాము అని చెప్పింది మాట. రాణి చెప్పి ఉపవాసం ఉందన్నమాట, ఉన్నారన్నమాట. ఉండి ఆ రాజు దగ్గరికి, అది కాకుండా రాజు దగ్గరికి వెళ్ళింది మాట. వెళ్ళే టైం వచ్చింది, వెళ్ళింది. వెళ్తే రాజు ఇస్తారని మీద దయ చూపించాడనమాట. దయ వచ్చింది. ఇస్తే అన్నాడు, నీకేం కావాలి, రాజ్యంలో సగం ఇమ్మంటావా, నీకేం కావాలి అని ఎస్తేర్ని అడిగాడనమాట. అడిగామన్నమాట. దయ పొందుకుంది. పొందుకుంటే అప్పుడు వేస్తారు, నీవును నీ పనివాడు ఆమాను ఉన్నాడు కదా, ఆమాను నీవు భోజనానికి రండి మా ఇంటికి అని చెప్పింది. చెప్పేటప్పటికి ఆమానికి చెప్పేటప్పటికి పలానా ఇంటికి భోజనానికి వెళ్ళాలి, రెడీగా ఉండాలని రాజు చెప్పేటప్పటికి ఇతర ఆమానికి పండగ అయిపోయింది. పండగ అయిపోయి రాజుతో వెళ్తున్నాను భోజనానికి, ఎంతో ధన్యత అనుకుని ఎంతో ఆనందపడిపోతున్నాడు అనమాట. అట్లాగే 2-3 సార్లు భోజనానికి రమ్మని 3వసారి చెప్పిందన్నమాట. యూదుల గురించి, యూదులను నాశనం చేయాలని కుట్రపడినారా రాజా మా వాళ్ళని అని అప్పుడు చెప్పిందన్నమాట. ఎవరో వాళ్ళు అంటే అప్పుడు చెప్పింది, యూదుడు ఈ ఆమానే అని చెప్పిందన్నమాట. అప్పుడు ఆమాన్ కంగారు పడిపోతుంటే రాజు కోపం తెచ్చుకుని ఉగ్రత పడి ఉంటే ఆయన వెళ్ళిపోయాడు, అవతలకి వెళ్ళిపోయాడు అన్నమాట. ఈ ఆమాన్ ఏం చేస్తున్నాడు, ఈ ఇస్తే రాణిని బతిమాలుకుందామని చేతులు పట్టుకుని బతిమాలుకుంటుంటే ఈ రాజు మళ్ళీ వెనక్కి వచ్చాడు కదా, చూసేటప్పటికి ఆ చేతులు పట్టుకునేటప్పటికి ఏంటి ఈవిని బలవంతం చేస్తున్నామని అనుకున్నాడు అన్నమాట. ఆయన అనుకుని ఏంటి రాణినే నువ్వు బలవంతం చేయిపోతావా అని ఆమాన్ని అనేటప్పటికి అక్కడున్న బట్టలు వచ్చేసి ఆమానికి ముసుకేసేసారన్నమాట. ముసుకేసేస్తే అప్పుడు ఆమాను బతిమలుకుందామని ఉంటే ఇక్కడ రాజు ఏమో అనుమానం, రాణిని బయట బలవంతం చేస్తున్నాడా అని చెప్పేసి అనేటప్పటికి ఈ జనమంతా వచ్చేసి ఉసుకేసేసారు రామానికి. అట్లాగే ఈ యామాను మొద్దుగాయ మీద ఏటి వందనాలు చెప్పలేదని వాళ్ళ మీద కుట్రపడినాడు అనమాట యామాను. ఆ కుట్ర ఏం చేసింది, చివరికి ఆమాన్ మీదకే వచ్చింది అది. అదే అట్లాగే ఎవరు చేసింది వాళ్ళ మీదకే వస్తుంది. మనం ఒకరికి ఏదైనా చేయాలనుకుంటే అది మనకే పాపిస్తుంది అన్నమాట, అది మన మీదకే పోతుంది. అట్లా మనం చేయకూడదు, అట్లా చేసే బిడ్డలుగా ఉండకూడదు. మనం మంచి చేయాలి,
మంచి చేసే బిడ్డలుగా ఉండాలి కానీ చెడు చేసే బిడ్డలుగా ఉండకూడదు. వందనాలు చెప్పలేదని కోప్పడి ఆమాన్ని ఆత్మహత్య చేయాలనుకున్నాడు. చివరికి అది రామానికే వచ్చింది మాట. దేవుడి స్తోత్రం.